కలకత్తాలో మహిళా డాక్టర్ను వేధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి నిర్మల డిమాండ్ చేశారు. సిఐటియు న్యూ సిటీ కమిటీ అధ్యక్షులు నరసింహులు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన సంఘటన పట్ల దేశవ్యాప్త నిరసనకు వచ్చిన స్పందన చూసి సుప్రీంకోర్టు సమేటో కేసుగా నమోదు చేసుకుని తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందని, అత్యాచార నిందితులు అధికార పార్టీకి చెందిన వాళ్లుగా భావిస్తున్నట్లు తెలియజేశారు. అక్కడ జరిగిన సంఘటనలు మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, నిందితురాలి తండ్రి స్వయాన ఈ విషయాలు తెలియజేసినట్లు తెలిపారు. తాను రాసుకున్న డైరీలో పేజీలు చినిగిపోయినవని, అవి ఎవరు చించివేశారు అనేది మిస్టరీగా మారిందన్నారు. కావున సంఘటనకు బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని, వైద్య వృత్తి చేసే వారికి రక్షణగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని వారన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కోల్కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా నగరంలో వైద్య విద్యార్థిరాలు అంటే మెడికోకు సంబంధించి ఈ మధ్య కాలంలో అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద చర్చనీయాంశం అయింది. మెడికోస్ దేశవ్యాప్తంగా కూడా సమ్మెలు చేస్తున్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇతర పట్టణ కేంద్రాల్లోనూ ఈ సంఘటనకు నిరసనగా ఆందోళన చేయాలని చెప్పి పిలిపించింది. అందులో భాగంగా ఈ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియుగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఎవరైతే ప్రాణాలకు రక్షణగా ఉన్నారో వైద్యులు ఉన్నారో వాళ్ళకి రక్షణ పరిస్థితి ఉన్నది. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలను సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి వాళ్ళు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. డాక్టర్లకు రక్షణ కల్పించాలని, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ కూడా 10 మందితో ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే భద్రత కల్పించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వము చాలా తీవ్రంగా విఫలమైందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి తగినటువంటి సమాచారం ఇవ్వడంలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో మహిళలు ఉద్యోగం చేయాలన్నా లేదా అనేటువంటి పద్ధతుల్లో సుప్రీంకోర్టే ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితి. కాబట్టి మహిళలు ఆ రకంగా పనిచేయాలంటే వాళ్ళకు భద్రత అవసరము. మరి ఇటువంటి సంఘటన జరిగేంత వరకు మేము ఉపేక్షించలేము, అంతవరకు నిలబడలేము అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారే జోక్యం చేసుకొని తీర్పిచ్చినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. మేము ఈరోజు చెప్పుకున్నది ఏమంటే, వైద్య సిబ్బందికి రక్షణ లేనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నది. ఎవరైతే వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి పద్ధతుల్లో ఒక చట్టం తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. అందుకని అటువంటి రక్షణ కల్పించాలి. అట్లాగే ఎవరైతే ఈరోజు అత్యాచారానికి హత్యకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంజిబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.